చెట్లను చేమలను ముండ్లను రాళ్లను పక్కకు జరిపి బాట వేయాలంటే ఎన్నో బాధలు కోర్చుకోవాలి, కష్టపడాలి. అప్పుడే 10 మంది దర్జాగా నడిచే దారి అవుతుంది. అగో ఆ దారి వేసిండు అల్లు అర్జున్. తెలుగు సినిమాలల్లో నటించినోళ్లకు ఇప్పటి వరకు 69 ఏండ్లల్లా ఏ ఒక్కలకు నేషనల్ అవార్డు రాలేదు. కానీ అల్లు అర్జున్ అది సంపాదించిండు. నటనలా అల్లుకపోయిండు. యాక్షన్తోని దేశం మొత్తాన్ని మెప్పించిండు. పట్టుబట్టి నీ అవ్వ తగ్గేదలే అన్నట్టు చేసి జాతీయ అవార్డు తన దారికి వచ్చేటట్టు చేసిండు. తర్వాత జాతీయ అవార్డులు కొట్టేటోళ్లకు దారి వేసిండు. అట్లనే ఇప్పుడు తెలంగాణ సర్కార్ ఇచ్చే మొట్టమొదటి గద్దర్ అవార్డుకు కూడా దారి వేసిండు. కష్టపడేటోడు అవార్డుల కోసం తనలాడడు, అవే తన కోసం ఎదురు చూసేటట్టు చేస్తాడు. అసొంటోళ్లను చరిత్ర తన దోసిట్లకు తీసుకుంటది. దానికి సరైనోడు అల్లు అర్జున్. ఆటుపోట్లు, అపోహలు, అడ్డుపుల్లలు, అలసటలు ఇట్లా ఎన్నొచ్చినా తన పని తాను చేసుకుంటూ పోయిండు. అందుకే అల్లు అర్జున్ అవార్డులకు యజమాని అయిండు. అల్లు అర్జున్ కనిపిస్తే జనసంద్రం, పుష్పరాజ్ స్టెప్ వేస్తే పులకింత, నటిస్తే పూనకాలు. అందుకే గద్దర్ అవార్డు తన దరి చేరింది. ఎవరు ఏమన్నా ఎంతన్నా చేరాల్సింది అదే చేరుతుంది, అందాల్సింది అరువులకు అందుతుంది. ఈ అవార్డులతోని బన్నీ ఫ్యాన్స్ సంబరాలను మునిగి తేలుతున్నారు. గద్వ కింద చేతులు పెట్టి నీ అవ్వ తగ్గేదేలే అంటున్నారు. గద్దర్ అవార్డుకు సలాం చేస్తున్నారు. గద్దర్ అవార్డు వచ్చినందుకు సంబరాలు చేసుకుంటున్నారు.